చాలామంది వెంకటేశ్వర స్వామి వారికి కట్టే ముడుపుకు సంబంధించి కొన్ని డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేశారండి. వాటికి సంబంధించిన సమాధానాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. కొంతమంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏమిటంటే అండి, స్వామివారికి కట్టిన ముడుపులో పెట్టిన ఖర్జూరం అనేది బూజు వస్తుందండి, ఎలా, మాకు చాలా భయంగా ఉంది అని అడుగుతూ ఉన్నారు. ఇక మరికొందరైతే కోరిక అనేది తీరకపోతే ఆ ముడుపు ఏం చేయాలి అని అడుగుతున్నారు. మరికొందరు అగరబత్తియో లేకపోతే దీపారాధనో అంటుకొని ముడుపు అనేది కాలిపోయిందండి, ఏమైనా చెడుగు జరుగుతుందా, మాకు చాలా భయంగా ఉంది అని అడుగుతూ ఉన్నారు. వీటన్నిటికీ సమాధానాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్తు వైకుంఠ శ్రీమన్నారాయణుల వారు. ఆయన భగవంతుడు, మనందరికీ తండ్రి. తండ్రికి బిడ్డలపైన ఏమైనా కక్ష ఉంటుందా చెప్పండి? మనం ఎన్నో జన్మల్లో ఏవేవో చెడు కర్మలు చేసి పాపాన్ని మూటగట్టుకుని ఉంటాం. అది మనకి ఈ జన్మలో తెలియదు. అలాంటి పాపాలను తొలగించి మనల్ని రక్షించాలని స్వామి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన కర్మ మరీ బలీయంగా ఉందనుకోండి, కొంత సమయం అనేది మన కోరిక తీరడానికి పడుతూ ఉంటుంది. అంతేకాని స్వామిని నమ్మి మనం మన ప్రయత్నం అనేది చేస్తే ఆ ఫలితాన్ని మనం తప్పక చూస్తాము. ఏదైనా మన ప్రయత్నం మనం చేసి ఆ భగవంతుని సహాయం అనేది కోరాలి. ఇక స్వామి దర్శన భాగ్యం అనేదైతే మనం అనుకుంటే కాదండి, స్వామి అనుకుంటేనే జరుగుతుంది. ఇక స్వామి అనుకోవాలి అంటే మనం స్వామిని వేడుకోవాలి. కోరిక తీరాక ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళొచ్చులే అని అనుకోకండి. స్వామి, మా కోరిక తీర్చావు, త్వరగా నీ దర్శన భాగ్యాన్ని కూడా మాకు కల్పించు అని మనం వేడుకోవాలి. స్వామిని దర్శించుకోవాలి అనే ఒక కుతూహలం అనేది మనలో ఉన్నట్లయితే స్వామి తప్పక తన దర్శన భాగ్యాన్ని మనకు కల్పిస్తారు. మీ కోరిక ముడుపు కట్టిన 3 నెలల్లో మనం స్వామిని నమ్మినట్లయితే తప్పకుండా తీరుతుందండి. స్వామి దర్శనానికి వెళ్ళేంత వరకు ముడుపును జాగ్రత్తగా చూసుకోవాలి. అంటుముట్టుల గాలి అనేది కూడా ఆ ముడుపుకు సోకకూడదు. అలాగే తడి అనేది కూడా తగలకుండా చూసుకోవాలి. ఇక దీపాలను ధూపమును అయితే దూరంగా పెట్టుకోవాలి. ఇదంతా మనం చేయాల్సిన పనే కదండి. మరో విషయం చెప్పడం మర్చిపోయానండి. ముడుపు కట్టే బట్టను మనం తడుపుతాం కదా, తడిపి పసుపు రాస్తాం కదా, ఆ బట్టను బాగా పొడిగా చక్కగా బాగా ఆరనివ్వాలండి. ఆ తర్వాతనే మనం ముడుపు అనేది కట్టుకోవాలి. ఆ క్లాత్కి తడి అనేది లేకుండా చూసుకోవాలి. తడి ఉన్నట్లయితే ఈ విధంగా ఖర్జూరము, యాలకల్ లాంటివి బూజొచ్చే అవకాశం ఉంది. మీ కర్మ బలీయంగా ఉండి కోరిక 3 నెలల్లో తీరకపోతే ఆ ముడుపును దగ్గరలో స్వామివారి హుండీలో సమర్పించి పేదలకు ఏమైనా అవసరం వస్తే ఆ అవసరాన్ని తీర్చి మళ్ళీ మీరు ముడుపు కట్టినట్లయితే మీరు చేసిన ఆ సహాయం ద్వారా మీ కర్మను స్వామి తొలగించి తన యొక్క దర్శన భాగ్యాన్ని మీకు తప్పక కలిగిస్తారు. మన పాపకర్మలను తొలగించేందుకు స్వామి ఒక్కోసారి కొన్ని ఆటంకాలను, సమస్యలను కూడా మనకు సృష్టిస్తూ ఉంటారు. మనకు తెలియక కొందరు పాపాత్ములతో, దుష్టులతో మంచివారు అని నమ్మి భ్రమించి మనం వారిని నమ్మి స్నేహం చేస్తూ ఉంటాము. దానివల్ల కూడా వారి పాపరాశి అనేది మనకు అంటుకొని మనకు పాపకర్మ అనేది పెరుగుతూ ఉంటుంది. వారి నుండి మనల్ని దూరంగా ఉంచడానికి, మనల్ని రక్షించేందుకు స్వామివారు మనకు సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. అలాంటి సమయంలోనే ఎదుటివారు ఎలాంటి వారు అని మనం గుర్తించగలుగుతాం. మనకు సమస్యలు వచ్చినప్పుడు కొందరు చేతి సాయం చేస్తే మరికొందరు మాట సాయం చేస్తారు. మేమున్నాము అని భరోసా ఇస్తారు. మరికొందరు మనల్ని దూరంగా ఉంచుతారు. ఎక్కడ సాయం చేయాల్సి వస్తుందో అని ఇప్పుడు మనకు వాళ్ళతో అవసరం లేదు, దూరంగా ఉంటే మనకే బెటరు అని చాలా దూరంగా ఉంటూ ఉంటారు. ఈ 3వ రకం మనుషులు అనేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు నిజంగా చాలా ప్రమాదకరమండి. ఊసరవెల్లి లాంటి వాళ్ళు. మన దగ్గరుంటే మన దగ్గరకు వస్తారు, మనకు అవసరమైనప్పుడు కనిపించరు. ఇలాంటి వారి గురించి మనల్ని హెచ్చరించి కాపాడేందుకే స్వామి సమస్యలను సృష్టిస్తూ ఉంటారు. సమస్యలను సృష్టించిన స్వామి వాటికి పరిష్కారాలను కూడా మనకు చూపిస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లోనే స్వామి మనకు ఎంతో హెల్ప్ చేస్తూ ఉన్నారు అనేది మనం గుర్తించి డీలా పడిపోకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి. అలాంటి వారిని దూరంగా ఉంచాలి. విన్నారు కదా, స్వామిని నమ్మి మీ ప్రయత్నం అనేది మీరు చేసినట్లయితే స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.